బిగినర్స్కి ఈజీగా థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఫస్ట్ అయితే మనం పైపింగ్ చేయాలి అనుకున్న క్లాత్ని, అంటే నేను ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ అయితే యూజ్ చేస్తాను, లేదంటే చీరలోకి మ్యాచింగ్ ఉంటే తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్ యూజ్ చేశాను. ఇక్కడ నేను వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా పీసెస్ అనేవి కట్ చేశాను. కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు డైరెక్ట్ నెక్ పైన వేయకుండా వేరే ఏదైనా క్లాత్ తీసుకొని దానిపైన ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు 1.5 ఇంచ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత 1 ఇంచ్ తీసుకొని డైరెక్ట్గా నెక్కి కుట్టేసుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ వెడల్పుతో పీసెస్ కట్ చేసుకున్న తర్వాత క్రాస్గా జాయింట్ అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా వేయకూడదు. స్ట్రైట్గా వేస్తే పైపింగ్ అనేది నీట్గా రాదు. ఇలా జాయింట్ అనేది క్రాస్గా వేసుకోండి. అన్ని పీసెస్కి కూడా క్రాస్గా జాయింట్ వేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోండి. మనకి నెక్కి ఎన్ని పీసెస్ అయితే అవసరం ఉంటాయో అన్ని పీసెస్ తీసేసుకొని అన్నీ కూడా జాయింట్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే జాయింట్ చేసుకున్నాక ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రాగా, ఆ క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి. అయితే ఇక్కడ పైపింగ్ అనేది చాలా రకాలుగా వేస్తారండి. నేను ఇక్కడ చూపిస్తుంది ఒక మెథడ్. నెక్స్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో కూడా మన ఛానల్లో ఇంకొక వీడియో ఉంది, ఒకసారి చూడండి. చాలా ఈజీగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో ఆ వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ వచ్చేసి మనం ఇన్విజిబుల్ కాకుండా పైనకి కుట్టు కనిపించే విధంగా ఉంటుంది, అంటే క్లాత్ అనేది కనిపించదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచు వెడల్పుతో చేతి వాటాన్ని బట్టి వేసేసుకోండి. నాకు ఇలా వేస్తేనే కరెక్ట్గా వేయడం వస్తుంది, అందుకని చెప్పేసి పైపింగ్ క్లాత్ అనేది కింద పెట్టేసి బ్లౌజ్ అనేది పైన పెట్టేసి కుట్టు వేశాను. అయితే ఇలా కాకుండా బ్లౌజ్ కింద పెట్టేసి పైపింగ్ క్లాత్ని పైన పెట్టి కూడా కుట్టు వేసేసుకోవచ్చు. కానీ నాకు ఇలాగే అలవాటు ఉంది కాబట్టి నేను ఇలాగే స్టిచ్ వేశాను. ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. నెక్ చుట్టూరా వేయండి. మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి క్లాత్ని కూడా లాగొద్దండి. డైరెక్ట్గా నీట్గా కుట్టు అయితే వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇక్కడ రౌండ్స్ తిరగడానికి చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. మధ్యలో టక్స్ పెట్టేటప్పుడు జాగ్రత్త, క్లాత్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసుకుంటూ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఈ విధంగా థ్రెడ్ అయితే తీసేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది కొద్దిగా లావుగా ఉంది థ్రెడ్. వాళ్ళు పైపింగ్ అనేది కొద్దిగా లావుగా వేయమన్నారు, అందుకని చెప్పేసి లావుగా ఉన్న థ్రెడ్ తీసుకున్నాను. నార్మల్గా అయితే 12 నెంబర్ థ్రెడ్ యూజ్ చేసి అన్నిటికీ వేస్తాము. కాకపోతే ఇది కొద్దిగా లావుగా కనిపించేలా ఉండడానికి నేను వేరే థ్రెడ్ అయితే తీసేసుకొని వేశాను. ఇలా మొత్తం ఇక్కడ చూపిస్తున్నట్టుగా మధ్యలో దారం అనేది పెట్టేసి పైనుంచి ఇలా కుట్టు వేసేసుకోండి. పైపింగ్ క్లాత్ అనేది లోపలికి మడిచేసుకొని ఎగ్జాక్ట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా వేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను సింగిల్ పాదం యూజ్ చేయలేదండి, డబల్ పాదంతోనే కుట్టు అనేది వేసేసాను. చాలా ఈజీగా వస్తుందండి. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కొత్త వారికి కూడా చాలా ఈజీగా వస్తుంది. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే పైపింగ్ వేయాలి అని అంటే సింగిల్ పాదమే యూజ్ చేయాలి అని అనుకుంటారు, కానీ అవసరం లేదండి. నేను ఇక్కడ డబల్ పాదంతోనే పైపింగ్ అనేది స్టిచ్ చేశాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా సర్దేసుకుంటూ క్లాత్ని లోపలికి మడిచేసి ఎగ్జాక్ట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడే విధంగా మాత్రం వేసేసుకోండి. నీట్గా సర్దేసుకుంటూ వేయండి. డబల్ పాదంతో కూడా చాలా నీట్గా వస్తుందండి థ్రెడ్ పైపింగ్ అనేది. ఇలా మొత్తం కూడా నెక్ చుట్టూరా ఫినిష్ అయిన తర్వాత ఒకవేళ వెనక క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే నేను 1 ఇంచే తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది కరెక్ట్గా మడిచేసుకోవడానికి. కొత్తగా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళైతే 1.5 ఇంచ్ తీసుకుంటారు కదా, అలా తీసుకున్నప్పుడు క్లాత్ అనేది కొద్దిగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సమానంగా 1 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి వెనక వైపున తిప్పేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకొక కుట్టు అనేది వేసేసుకున్నాం అనుకోండి, క్లాత్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇలా కుట్టు వేయకుండా హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు, ఆ విధంగా కూడా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ కుట్టు వేసేసాను. పైపింగ్ వేసే విధానంలో ఇది ఒక పద్ధతి అండి. ఇంకొక పద్ధతి కూడా ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఆల్రెడీ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో మన ఛానల్లో ఇంకో వీడియో ఉంది, ఒకసారి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.
ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.